అయితే డ్యాన్స్ వేసేసిన చాలా రోజుల తర్వాత. లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టే బహుదా డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. బహుదా డ్యామ్ కి నిమ్మలపల్లి దగ్గరగా ఉందని నిమ్మలపల్లి డ్యామ్ అని కూడా పిలుచుకుంటారు ఇక్కడ. ఇప్పుడైతే నాతో పాటు ఉస్మాను, అజరు అన్న, సద్దాం అన్న, సైసాల్ అన్న అయితే వచ్చేస్తున్నారు. పొద్దున్నే వచ్చిన బ్యాచ్ అయితే అన్నం తినేసి దొబ్బేసినారు నిమ్మలపల్లి కట్ట నుంచి. అయితే ప్రజెంట్ నిమ్మలపల్లి ఊర్లో అయితే ఉన్నా. నిమ్మలపల్లి ఊర్లో నుంచి మదనపల్లి పోయే రూట్ లో 6 కిలోమీటర్స్ లో అయితే ఉంది. గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని అక్కడికైతే రీచ్ అయిపోవచ్చు. గూగుల్ మ్యాప్స్ లో బహుదా డ్యామ్ అని సెర్చ్ చేస్తే మనమైతే అక్కడికైతే రీచ్ అయిపోవచ్చు, అలియాస్ నిమ్మలపల్లి డ్యామ్. ఇప్పుడు మేమైతే మట్టి రోడ్లకి అయితే వచ్చేసినాం. ఇంకా కాసేపులో అయితే నిమ్మలపల్లి డ్యామ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం. ఫైనల్లీ మేము మట్టి రోడ్డు గుండా స్ట్రైట్ గా ఇటు వచ్చేసినాము. ఇప్పుడు డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అక్కడ మా ముందు వైపు కనపడుతుండేది, కనిపించకుండా ఉండేది అదే డ్యామ్. అక్కడికి వెళ్దాం క్లోజ్ గా. డ్యామ్ కి ఆనుకునే గుడి ఒకటి ఉంటుంది. దాని వెనకాల నుంచే మనమైతే డ్యామ్ పైకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, వచ్చేసాం డ్యామ్ పైకి. బండి అట్టే తీసుకుని పోయి కొద్ది ముందు పోయి బండి పెట్టేసి మొత్తం వ్యూ అయితే చూపిస్తా. ఇక్కడ మీరు చూసుకుంటే డ్యామ్ గేట్ల మెకానిజం ఇది మొత్తం. డ్యామ్లో ఎక్కువ నీళ్ళు అయితే స్టోర్ అయితే లేవు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బాగా వానలు పడినప్పుడు గేట్లు ఎత్తినప్పుడే వచ్చేదాన్ని ట్రై చేస్తా. డ్యామ్ పైన నుంచి వ్యూ విధంగా అయితే ఉందన్నమాట. నీళ్ళు అయితే అంత లేవు, నీళ్ళు ఉంటే ఇంకా బాగుండు. నెక్స్ట్ టైం ఎట్టైనా కానీ వానలు బాగా పడినప్పుడు వచ్చి వీడియో మాత్రం ఖచ్చితంగా తీసేస్తా. కొందరైతే డ్యామ్ దగ్గర ఉన్న నీళ్ళ దగ్గర పోయి ఫోటోలు అయితే తీసుకునేస్తాండ్రు. ఇక్కడ చూసుకుంటే 2 కొండల మధ్యలో అయితే ఉంది డ్యామ్ పైన. అయితే చాలా వేగంగా అయితే వీస్తుంది గాలి, చాలా బాగుంది. ఇవి డ్యామ్ గేట్లు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఉస్మాన్ వచ్చి అజరు అన్నకైతే ఫోటోలు తీస్తున్నారు. ఇక్కడ సద్దాం అన్న, సైసాల్ అన్న అయితే నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డ్యామ్ పైకి వచ్చినాక నాకు ఎందుకో ఈ క్లైమేట్కి డ్యాన్స్ వేయాలనిపించింది. నేనైతే డ్యాన్స్ వేసేసిన చాలా రోజుల తర్వాత. వితౌట్ సాంగ్ నేను డ్యాన్స్ అయితే చేసేసిన. నా డ్యాన్స్ బాగుందో లేదో మీరు కామెంట్లో అయితే తెలపండి. ఈరోజు ఇలా తిరిగేసినామన్నమాట, డ్యామ్ మొత్తం ఎంజాయ్ చేస్తూ. సరే ఈ రోజుకి ఇంటే మరి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్స్టా నుంచి చూస్తా అంటే ఫాలో కొట్టు. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.